సంక్రాంతి సెలవులు అయిపోయాయి. ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయి పనుల్లో బిజీ అయిపోయారు. దాదాపు 10 రోజుల సెలవుల్లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? రిలీజ్ అయిన 5 సినిమాల్లో ఎన్ని బ్రేక్ ఈవెన్ అయ్యాయి? సంక్రాంతి మొనగాడు అనిపించుకున్న సినిమా ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఈ సంక్రాంతికి ఏకంగా 5 స్ట్రైట్ మూవీస్ వచ్చాయి. వస్తాయి అనుకున్న తమిళ చిత్రాలు జననాయగన్, పరాశక్తి రాకపోయినా కాంపిటీషన్ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడూ లేనంతగా పోటీలోకి 5 సినిమాలు దిగగా ఇప్పటికీ 3 చిత్రాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. సంక్రాంతి రేస్లో అందరికంటే ముందుగా 9న రిలీజ్ అయిన రాజాసాబ్ 200 కోట్ల గ్రాస్ దాటినా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమాను 207 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 120 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకో 87 కోట్లు కలెక్ట్ చేస్తే రాజాసాబ్ ఒడ్డున పడతాడు. సంక్రాంతి కలిసొస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తితో వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకున్నా ఇప్పటి వరకు సగం పెట్టుబడిని రాబట్టింది. వరుసగా ఎన్ని ఫ్లాపులు పడినా రవితేజ సినిమా బిజినెస్ ఏమాత్రం తగ్గడం లేదు. భర్త మహాశైలకు విజ్ఞప్తిని 20 కోట్లకు అమ్మితే 10 కోట్లు తీసుకొచ్చింది. లాంగ్ రన్ ఉంటే బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్ ఉంది. ఈ సంక్రాంతి భారీ బిజినెస్ తీసుకొచ్చింది. మనశంకర్ వరప్రసాద్ 300 కోట్లు, రాజాసాబ్ 200 కోట్లతోనే సంక్రాంతి 500 కోట్లు దాటేసింది. మిగతా 3 సినిమాలు ఇంకో 200 కోట్లు తీసుకురావడంతో సంక్రాంతి వసూళ్లు 700 కోట్లకు చేరింది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో హ్యాట్రిక్ కొట్టిన నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో సక్సెస్ కంటిన్యూ చేశాడు. పెద్ద సినిమా మనశంకర వరప్రసాద్కి పోటీగా భారీ వసూలు రాబట్టడం విశేషం. చిన్న సినిమా అన్న పేరే గాని 27 కోట్లకు అమ్మితే 5 రోజుల్లో 35 కోట్లు రాబట్టింది. సంక్రాంతి సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించిన ఈ చిన్న సినిమా సంక్రాంతికి వస్తుందన్న సంగతే చాలా మందికి తెలీదు. సంక్రాంతి చిత్రాల్లో యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం మౌత్ టాక్ తో 2వ రోజు నుంచి హౌస్ఫుల్స్ పడటం స్టార్ట్ అయింది. అయితే టాక్ కి తగ్గట్లు థియేటర్స్ ఎక్కువ లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. సంక్రాంతి సెలవుల తర్వాత సోమవారం నుంచి నారీ నారీ నడుమ మురారికి థియేటర్స్ పెంచారు. ముందే కావలసినన్ని థియేటర్స్ దొరికితే 2-3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేది. సినిమాను 10 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇక చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ మనశంకర వరప్రసాద్ గారు అయితే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన 6-7వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన తెలుగు సినిమాగా నిలిచింది. చిరంజీవి కెరియర్లో హైయెస్ట్ గ్రాసర్ గా దూసుకుపోతోంది. అనిల్ చిరంజీవి కాంబో హైప్ క్రియేట్ చేయడంతో మనశంకర వరప్రసాద్ గారు బిజినెస్ 120 కోట్లకు చేరింది. టార్గెట్ పెద్దదే అయినా వారం రోజుల్లోనే రీచ్ కావడం విశేషం. సినిమా ఇప్పటికీ 140 కోట్ల షేర్, 300 కోట్ల గ్రాస్ దాటేసింది. వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ స్టడీగా ఉంటే ఇంకో 2-3 రోజుల్లో 155 కోట్లు కలెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్యను శంకరుడు దాటేస్తాడు. ఇలా వారం తిరగకుండా 3 సినిమాలు మనశంకర వరప్రసాద్, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు లాభాల్లోకి వచ్చేగా రాజాసాబ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి లాంగ్ రన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. రష్మిక మనసు కూడా కిసిక్ అంటూ ఐటమ్ సాంగ్ వైపు మళ్ళిందా? రష్మిక ఐటమ్ గర్ల్ గా కనిపించాలంటే అంత ఈజీ కాదు. ఆమె హీరోయిన్ గా నటించడానికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. కానీ ఐటమ్ గర్ల్ గా కనిపించాలంటే కండిషన్స్ అప్లై అంటోంది. అవేంటో చూద్దామా? 2025లో చావా, కుబేరా వంటి సూపర్ హిట్స్ అందుకున్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ తో లేడీ ఓరియంటెడ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ చూసింది. కొత్త ఏడాది చిట్ చాట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. ఐటమ్ సాంగ్ చేయడానికి తనకు అభ్యంతరం లేదని, అయితే కండిషన్స్ అప్లై అంటోంది రష్మిక. స్పెషల్ సాంగ్ చేయడానికి అభ్యంతరం లేదంటూనే కండిషన్స్ పెట్టింది రష్మిక. తను హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలోనే ఐటమ్ సాంగ్ చేస్తాను అంటోంది. ఆల్రెడీ పుష్ప 2లో ఫీలింగ్స్ సాంగ్ ఐటమ్ సాంగ్ని మించిపోయింది. ఇక థామాలో చేసిన 2 పాటలు ఐటమ్ సాంగ్స్ని మించిపోయాయి. ఈ లెక్కన రష్మిక ఐటమ్ సాంగ్స్ చాలానే చేసేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకవేళ హీరోయిన్ కాని సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలంటే 3 దర్శకులకు మాత్రమే ఆ అవకాశం ఇస్తుందట. వాళ్ళెవరో రివీల్ చేయలేదు. హీరోయిన్ కాకపోయినా సరే ఆ దర్శకులు అడిగితే స్పెషల్ సాంగ్స్ చేస్తానని చెప్పుకొచ్చింది రష్మిక. సౌత్ లో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ అంటూ తనపై వస్తున్న వార్తలను రష్మిక ఖండించింది. ఎక్కువ పారితోషికం తీసుకోవడానికి తానేమీ హీరోయిన్ కాదని, ఈ రూమర్ నిజమైతే బాగుండని చెప్పుకొచ్చింది. రష్మిక ప్రెసెంట్ మైసా అనే విమెన్ సెంట్రిక్ మూవీలో యాక్షన్ హీరోయిన్ లా కనిపిస్తోంది. హిందీలో కాక్టైల్ 2లో నటిస్తోంది. నవ్విస్తే చాలు, అది ఏ జోనర్ అయినా సినిమా హిట్ అయిపోతుంది. సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలు నిరూపించాయి.
ఫ్లాపుల్లో ఉన్న ఓ హీరో కామెడీనే నమ్ముకొని యాక్షన్తో వస్తున్నాడు. అతను ఎవరో చూసేద్దామా? మట్కా ఫ్లాప్ తర్వాత వరుణ్ తేజ్ హారర్ కామెడీ జానర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు కొరియన్ కనకరాజు అన్న టైటిల్ పెట్టారు. మిరాయ్ బ్యూటీ వరుణ్ తో జతకడుతోంది. వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా సమ్మర్ లో రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్. సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ముందు జానర్ ఏమిటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, హారర్, రొమాన్స్ జానర్ పేరు చెప్పడానికి 1 సెకండ్ చాలు. కానీ చిన్న కథ అల్లి జానర్ ను ప్రకటించాడు. గాంధీవధార అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత వరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా హారర్ కామెడీని ఎంచుకున్నాడు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ ను కమెడియన్ సత్య ఓదార్చడంతో వీడియో మొదలైంది. కొరియన్ కనకరాజ్ తో వరుణ్ తేజ్ ఫస్ట్ టైం హారర్ జానర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోతో పాటు డైరెక్టర్ మేర్లపాక గాంధీ కూడా భయంకరమైన ఫ్లాప్స్ లో ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి వరుస హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ నానితో తీసిన కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్లాప్స్ అయ్యాయి. 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ తో వస్తున్నాడు దర్శకుడు. వరుస ఫ్లాప్స్ తో వరుణ్ వెనుకబడిపోకుండా, గ్యాప్ ఇవ్వకుండా కొరియన్ కథతో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. జానర్ ఏదో చెప్పడానికి రిలీజ్ చేసిన వీడియోతో ఇంప్రెస్ చేశాడు దర్శకుడు. అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోతో హారర్ కాన్సెప్ట్ ని టచ్ చేశాడు దర్శకుడు. గద్దలకొండ గణేష్ తర్వాత మరోసారి లాంగ్ హెయిర్, బియర్డ్ తో కనిపిస్తున్నాడు వరుణ్. గ్లింప్స్ కిచ్చిన మ్యూజిక్ తో ఓజీని గుర్తు చేశాడు తమన్. ఎక్కువ మంది కొత్త హీరోయిన్స్ ని తెలుగు తెరకి పరిచయం చేసిన డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి పేరుండేది. ఈ మధ్యకాలంలో కొత్త అందాలను ఇంట్రడ్యూస్ చేస్తున్న డైరెక్టర్ కంటే వైజయంతి మూవీస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ తో కలిసి వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ స్వప్న సినిమా నిర్మిస్తున్న కొత్త సినిమా ఆకాశంలో ఒక తార కోసం కొత్త సినీ తారను తీసుకొచ్చారు. అందం, అభినయం కలబోసిన భామలను ఇంట్రడ్యూస్ చేస్తున్న సంస్థగా వైజయంతి మూవీస్ పేరు తెచ్చుకుంది. మలయాళంలో 4-5 సినిమాలు చేసిన మాలవిక నాయర్ను ఎవడే సుబ్రహ్మణ్యంతో తెలుగులోకి తీసుకొచ్చింది. జాతిరత్నాలతో వెండితెరకు పరిచయమైన ఫరియా అబ్దుల్లా తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది. వైజయంతి మూవీస్ చిన్న సినిమాకు నయా భామలను, క్రేజీ ప్రాజెక్ట్స్ కు స్టార్స్ ను తెలుగులోకి తీసుకొస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన కల్కి కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునేను తెలుగులోకి తీసుకొచ్చారు. మృణాల్ ఠాకూర్ హిందీలో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు సీతారామం తీసుకొచ్చింది. దుల్కర్, మృణాల్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన సినిమా భారీ విజయం సాధించింది. మృణాల్ కు తెలుగులో స్టార్ హోదా దక్కడమే కాదు, హిందీలో మరిన్ని ఆఫర్స్ రావడానికి సీతారామం సక్సెస్ ఉపయోగపడింది. ఛాంపియన్ బాక్సాఫీస్ ని మెప్పించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా హీరోయిన్స్ రోషన్, అనస్వర రాజన్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో బిజీ కావడానికి అనస్వరకు ఛాంపియన్ యూజ్ అయింది. అనస్వర రాజన్ 15 ఏళ్ల వయసులోనే మలయాళ మూవీ ఉదాహరణం సుజాతలో వెండితెరకు పరిచయమయ్యింది. 3 ఏళ్ల నుంచి మలయాళంతో పాటు తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న రాజన్ ఛాంపియన్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నటిస్తున్న రెండో సినిమా ఇట్లు అర్జున గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. చెలో, భీష్మ, రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహేష్ ఉప్పల దర్శకుడు. ఈ మూవీతో అనీష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆకాశంలో ఒక తారలో హీరోయిన్ గా సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. అమెరికాలో స్థిరపడిన ఈ తెలుగమ్మాయి అదృష్టం ఎలా ఉందో చూడాలి మరి.